ఇక ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లాలలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. వడ్డాది గ్రామం వద్ద ఉన్న పెద్దేరు బ్రిడ్జ్ కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుంది. మరోవైపు వరద ఉధృతంగా ప్రవహించడంతో తాచేరు బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో విశాఖ అనకాపల్లి నుంచి నర్సీపట్నం పాడేరు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే పెద్దేరు తాచేరు బ్రిడ్జిలను పునర్నిర్మిస్తాము అని చెప్పి ఇప్పటికీ నిర్మించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రస్తుతం మనం విజయరామరాజుపేట దగ్గర ఉన్నాము. ఈ విజయరామరాజుపేటలో ఉన్న తాచేరు బ్రిడ్జ్ ఈ భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయిందో అదే ప్రాంతంలో ఉన్నాము. ప్రజలు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఈ భారీ వర్షాల వల్ల ఎలాంటి పంట నష్టం జరిగింది అనే విషయాలను అడిగి స్థానికులను తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఇక్కడ తాచేరు బ్రిడ్జ్ ఏదైతే కొట్టుకుపోయిందో దీనివల్ల ప్రధానంగా ఈ వాహనదారులకు కానీ లేదంటే ప్రయాణం చేసే ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? మరి ఇవాళ ఈ పరిస్థితి చూస్తుంటే మరి చాలా క్లిష్ట పరిస్థితి ఏంటంటే, మరి విశాఖపట్నం నుండి చోడవరం నుండి వెళ్ళవలసినటువంటి ప్రయాణికులు, నర్సీపట్నం, మాడుగుల, పాడేరు, చింతపల్లి వెళ్ళవలసిన ప్రయాణికులు ఈ విషయంలో ఎంతో వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ప్రధానంగా చెరుకు, వరి వేస్తారండి. ఈ 2 రోజుల వర్షాల తుఫాను కారణంగా చెరుకు, వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. పూర్తి నీట మునిగి కనీసం ఆ రైతులు పట్టించుకునే నాదులు ఎవరు లేరు. కనీసం అలా చూడడానికి కూడా ఆ పంట నష్టం అధికార పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా రావట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరు కూడా అందుబాటులో లేరు. గంధవరం నుంచి రోలుగుంట వరకు రోడ్డు ప్రధాన రహదారి ఇది. ఈ ప్రధాన రహదారిని కూడా నిర్లక్ష్యం చేసి కనీసం కూడా ఒక తట్ట మట్టి కూడా వేయకుండా కనీసం గోతులు కప్పకుండా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించు. గెలిచిన 3 నెలల్లో చేస్తానని ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినా అది గాలి మాటలుగా అయిపోయింది తప్ప కనీసం ఈ రోడ్డు కాసి కానీ బ్రిడ్జిలు కానీ కనీసం కూటమి నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ కనీసం కన్నెత్తి చూడలేదు. ఈ పెద్దేరు బ్రిడ్జి మీద అనుకున్న 1600 ఎకరాలు కస్పా గురైన ఉంది. ఇప్పుడు ఈ రోజు చూడండి, మొత్తం ఎకరాకే 30 నుండి 40 వేలు పెట్టుబడి అయింది. మొత్తం మునిగిపోయి ఉంది. అలాగే ఈ తాచేరు బ్రిడ్జి ప్రయాణం అంతా బంద్. చుట్టూ తిరిగి ఎంత ప్రజాధనం వృధా అవుతుందంటే చుట్టూ తిరిగి వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు చూడడం వెళ్ళాలంటే కేజీపురం నుంచో లేదా బుచ్చిపేట, రాజాంబి నుంచో అనకాపల్లి నుంచి వెళ్ళాలా. ఎంత పెట్రోల్ వేస్ట్ అండి, ఎంత ఆరోగ్య పరిస్థితి ఏంటండి. ఈరోజు ఏ సమస్య ఏమి లేదు, దికానా లేదు. కస్బాలో ఇంచుమించు నిన్న మొన్న ఈ 4 రోజులు పెట్టి రైతాంగం అందరూ ఉడిసిన అసలు ఉడిపే కనపడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే 3 నెలల్లో ఈ తాచేరు బ్రిడ్జిని కానీ లేదంటే పెద్దేరు బ్రిడ్జిని కానీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ 2 బ్రిడ్జిలను కూడా నిర్మించకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా ఈ భారీ వర్షాలకు తాచేరు బ్రిడ్జి కొట్టుకుపోగా పెద్దేరు బ్రిడ్జి మీద కాజ్వేపై నుండి భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయని, అలాగే ఈ భారీ వర్షాలకు పంట నష్టం కూడా కలిగిందని, పంట నష్టం కలిగిన రైతులను ఆదుకోవాలని, మళ్ళీ విత్తనాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడున్న ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, వడ్డాది నుంచి.